నాకేంటని అంటే నాకేంటని మాకు అర్థం కావడం లేదు సార్. ఆ విషయం నేను చెప్తాను బాబు. మీరు అంత దూరం అనంతపురం నుంచి వచ్చారు కాబట్టి మా అయ్యగారి ప్రతిభా విశేషాలు తమకు తెలుసుండవు. ఈ చుట్టుపక్కల 4 జిల్లాల వాళ్ళు ఎవరు ఈ గుమ్మం తొక్కరు. మా అయ్యగారు బోరింగ్ పంపు లాంటి వారు. బోరింగ్ పంపులో ముందు కొంచెం నీళ్లు పోస్తేనే గాని నీటి దారా రాదు కదండి. మా అయ్యగారికి అదే పద్ధతి. చేతిలో కొంచెం బరువు పెడితేనే గాని ఎవరితోనూ మాట్లాడు. అసలు వాడిని చూస్తేనే తెలుస్తుంది కదండి. ఆ మొహం చూడండి. పరమ బోరింగు మొహం. ఏమిటో మా గోవిందానికి నా మీద ఉండే అభిమానం అటువంటిది. శుభం. ఇప్పుడు చెప్పండి. మా ఊళ్ళో రామాలయం కడుతున్నామండి. తమబోటి మహాదాతల దగ్గర నుంచి తలా కాస్త సందాలు అందుకుని గుడి కట్టాలని తలపెట్టి. అలాగే మీరు చేసేది దైవ కార్యం. ఓ 25,000 ఇస్తాను, తీసుకెళ్ళండి. మహానుభావులు, అపరదాన కర్ణులు. అరే గోవిందం, ఓ 25,000 రూపాయలకి చెక్కు రాసి తీసుకురా. వెంటనే పని ప్రారంభిస్తారా? వెళ్ళగానే వెంటనే మొదలు పెడతామండి. గుడి ముందు గోడ మీద తమ పేరు పెద్ద పెద్ద అక్షరాలతో చెక్కిస్తామండి. మహద్భాగ్యం. గుడి ముందు నా పేరు చెక్కిస్తాను అంటే ఈ జన్మకి అంతకంటే కావాలి చెప్పండి. ఇదిగోండి, ఈ చెక్కు తీసుకెళ్ళండి. అయ్యా, తమరు దీని మీద సంతకం చేయటం మర్చిపోయినట్టున్నారు. చూడండి, దానాలు అందరూ చేస్తారు. ఇంత దానం చేసి తమ పేరు అంతగా చెప్పించుకుంటారు. నాకు ఇలాంటి పొగడ్తలు సుతరాము ఇష్టం ఉండదు. నేను గుప్తదాతని. గుప్తదానాలు మాత్రమే చేస్తూ ఉంటాను. నా పేరు బయటికి రావడం నాకు ఇష్టం ఉండదు. అందుకని ఆ చెక్కు మీద సంతకం చేయకుండా ఇచ్చాను. పాపం పోలడు దూరం వెళ్ళాలి. వెళ్ళరండి బాబు, వెళ్ళరండి. సంతకం చేయకపోతే చెక్ ఎలా చెల్లుతుందండి? మీ జేబులో డబ్బుకి పోగారం దాపురించి మీరు ఇంత దూరం ఛార్జీలు పెట్టుకొచ్చారు. మా అయ్యగారు ఎంగిలి చేత్తో సాగిస్తూ ఓ మెతుకు ఎగిరెళ్ళి పడుతుందని భయం ఆయన. అదిగో